చూసుకున్నట్లయితే క్యాబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ప్రభుత్వం. ఇప్పటివరకు రేషన్ కార్డులు కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదనమాట. ఇప్పుడు రేషన్ కార్డుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్లోనే రేషన్ కార్డు విధానాన్ని అయితే తీసుకురాబోతున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులకైతే దరఖాస్తులు అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డు కోసం సంబంధిత పత్రాలన్నీ కూడా తీసుకొని గతంలో అయితే పంచాయతీ ఆఫీసులు లేదంటే మండల ఆఫీస్కి అయితే వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వెళ్ళి ప్రజెంట్ అయితే దరఖాస్తులు అయితే చేసుకుంటూ ఉన్నారు. కానీ మనకి 15వ తారీఖు నుంచి మే 15వ తారీఖు నుంచి వాట్సాప్ ద్వారానే ఈ సేవలు అయితే పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డుల జారీ. పౌర సరఫరాల శాఖ సమీక్షలో చంద్రబాబు కీలక నిర్ణయం. ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈయనైతే సమీక్షించి నిర్ణయం తీసుకున్నారన్నమాట. రేషన్ సరుకుల పంపిణీ, దీపం 2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవకతవకలు జరగకుండా మొత్తం వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజల్లో పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాల్సి ఉందన్నారు. ఎక్కడ రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డుల పేరులో అంటే రైస్ కార్డులో పేరు నమోదైనప్పటికీ ఈడబ్ల్యూఎస్ డేటాలో మాత్రం కొన్ని పేర్లు అయితే వేరే ఉన్నాయని చెప్పేసి అన్నారు. వాటిని సరిచేయాలని చెప్పారు. ఇక రైస్ కార్డులకు సంబంధించిన ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర కింద సేవలు అందించాలని అధికారులకు సూచించారు. గడిచిన ఖరీఫ్ సీజన్లో దానికి సంబంధించి కూడా కొనుగోలు చేయడం దగ్గర సరిపోయిందన్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 15వ తారీఖు నుంచి రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఆ రేషన్ కార్డులోని యాడింగ్ కావచ్చు, రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ కావచ్చు, రేషన్ కార్డులో డిలీట్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా వాట్సాప్ నుంచి అయితే రాబోతున్నాయన్నమాట. ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.